ఒక నిమిషం మీరు చెప్పు. అరే ఆగండి, మీరు చెప్పాక ఎక్స్ట్రా మాట్లాడదు. అమ్మాయితో తిరుగుతున్నాడు కదా. ఇప్పుడు నీకు ఒక 90 కావాలా? తిప్పాను ఇట్లా మై కొడతా మళ్ళీ సింపుల్ ఏ సార్ చేయదు సార్, చేయద్దు ఏ సార్, ఫేస్ చూపెడతాను. ఏ సార్ చూపెడుతుంది ఆడే తెలుగా. అందరికీ నమస్కారం. మై విలేజ్ స్కిట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం దేవునూరి అరవింద్ అనే యూట్యూబ్ వ్యవస్థాపకుని గురించి ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. ఈయన ఒక ఇంటెలిజెంట్ ఫెల్లో, ఒక మంచి మంచి వీడియోలు తీసిండు, కొన్ని వేల వ్యూస్ వచ్చినాయి. బట్ ఏంటంటే ఇప్పుడు ఈయన కొంచెం లైట్గా మందుకు బానిసై ఆ యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేయలేదు. బట్ ఏంటంటే దాన్ని వీడియోస్ తీయలేకపోతున్నాడు. ఆయన కోసం ఇంటర్వ్యూ చేస్తున్నాం ఈరోజు. ఈ దేవునూరి అరవింద్ అనే క్యాండిడేట్ ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం చిన్నగా. హాయ్ అరవింద్. బాగున్నా అరవింద్? చెప్పండి అరవింద్ గారు, మీరు ఇంతకుముందు వీడియోలు చేసినట్టు మాకు తెలుసు. కొంచెం చేశారా? చేసామన్నా. ఎన్ని వీడియోలు చేశారు? దాదాపు 200 నుంచి. ఒక్క ఛానల్, మా ఛానల్ అయితే 200 అయినాయి అన్న. మిగతా ఛానల్ కూడా చేసేసిన అన్న. 2007 స్టార్ట్ చేసినామన్న యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వంశీ శనిగ్రామ్ అని చెప్పేసి మా బెస్ట్ ఫ్రెండ్ అన్న. తనది వచ్చేసి చెర్లపల్లి అన్న, ఇక్కడ పరకాల మండలం చెర్లపల్లి పక్కన. అక్కడ నుంచి మేము చేసినాం. తను చనిపోయింది అన్న ఒక 2 ఇయర్స్ బ్యాక్ అన్న. యాక్సిడెంట్ చనిపోయింది అన్న. అప్పుడు యూట్యూబ్ ఛానల్ మొత్తం ఆపేసినాం అన్న. ఆయన చనిపోవడం వల్ల యూట్యూబ్ ఛానల్ ఆపేసారా? ఆపేసినాం అన్న. తర్వాత వీడియోలు చేయలేరు? ఎప్పుడు చేస్తామన్నా. కాకపోతే ఏంటంటే చాలా టాలెంటెడ్ పర్సన్ అని మాకు తెలుసు. మంచి యాక్టర్, ఏ కథ అయినా చేయగలుగుతారు, ఏదైనా యాక్షన్ చేయగలుగుతారు అని మాకు తెలుసు. చూసినా కూడా మీరు చాలా మంచి ఇంప్రెషన్ ఉండే. మరి ఎందుకు మొత్తం స్టాప్ చేసింది? కొన్ని ఫేస్ చేసినాం అన్న. ఈవెన్ అన్న ఎగ్జాంపుల్ చెప్తా అంటే, మీలాంటి వాళ్ళు 10 మంది ఒకరు వస్తారన్న, ఒక చెడిని తీసుకుపోతారన్న. ఎగ్జాంపుల్గా ఏదే సాంగ్ తమ్ముడు ఇట్లున్నది పోనీ అని చెప్పేసి ఇన్ని మూవీ కాకుండా సంథింగ్ చాలా కష్టాలు ఫేస్ చేసినాం అన్న. అది ఒకటి ఉన్నది. మళ్ళా ఇది ఒకటి ఉందన్న. ఇది ఒకటి ఏదైనా బాధ. యూట్యూబ్ ఛానల్ సృష్టికర్త మీరేనా? మీరేనా? ఈ విలేజ్ లో మీ గురించి బ్యాడ్ గా అనుకుంటారు. మంది తీసుకుంటూ రూల పడి తిరుగుతావు అని చెప్తాను. పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? చెప్తారన్నా, చాలా మంది చెప్తారు. ఊర్లో తిరిగి మంది ఆకుంటూ ఆగవా తిరుగుతానని తెలిసింది మాకు. లోకం కాకుండా అది మీరు పట్టించుకుంటారన్న. లోకం కాకుండా అంటే ఏం తెలియదు. నిప్పులేదా పొగస్తా? నిప్పు అంటే పెడితేనే పోగొస్తుంది. మరి వాళ్ళు నీకు నీ దగ్గర తప్పులేదా వాళ్ళు అంటారా? అన్న ఇన్ ఫ్యూచర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అన్న. ప్రాబ్లమ్స్ అంటే నువ్వేనా లక్షాధికారివా, కోట్లు సంపాదిస్తున్నావా యూట్యూబ్ ఛానల్ పెట్టి? ఆడియన్స్ వినండి, ఈయన మాటలు వినండి. చెప్పండి అరవింద్ గారు, చెప్పండి. సమాజం అనే మాటలు వాళ్ళు ఇంటారు కదా అన్న. వాళ్ళు అనే మాటలు కూడా లేదు. వాళ్ళు ఎందుకు నిన్ను తాగుబోతుని ముద్ర వేసారు ఊర్లో? దేవుని అరవింద్ తాగుతాడు. ఒకప్పుడు మంచి టాలెంట్ పర్సన్. ఇప్పుడు సమాజం వల్ల మీరు ఆగమవుతారా? మీరు ఆగమవుతారా? సమాజం వల్ల ఆగమవుతారా? ఎట్లా సమాజం ఏం చేస్తాను మిమ్మల్ని? 10 మంది 10 రకాలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు వాళ్ళు? ఎందుకు మాట్లాడతారు? నువ్వే ఉన్నావా ఇక్కడ? మొత్తం ప్రపంచం మీద నువ్వే ఉన్నావా? దేవుని అరవింద్ అనే క్యాండిడేట్ లేదా? ప్రపంచం చాలా మంది ఉన్నారు. నీ మీద ఎందుకు సమాజం అని చెప్తే సమాజం వాళ్ళు ఎందుకు నష్టపోతాను నువ్వు? సమాజం అరవింద్ గారు, వాళ్ళు సొంతంగా మీ మీద ఏమో ఈర్ష్యతోటి మీకు ముద్ర వేయలేదు. మీరు చేస్తేనే కదా అట్లా చేసింది. వాళ్ళు చేతే కాదు. గతం కదా తెలియని వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? సమాజం వల్ల నష్టపోయి ఎట్లా? ఒక ఆన్సర్ చెప్తా, మీకు వినండి. చెప్పు, తొందరగా చెప్తా. వాళ్ళు కూడా వినడానికి చెవులు పెట్టుకొని వాళ్ళు ఉన్నారు. తొందరగా చెప్పండి, లేట్ చేయను. వాళ్ళు వినడానికి మన కోసం చూస్తారు. వాళ్ళు వినడానికి ఉన్నారు కదా, చెప్పడానికి కూడా చెప్తామండి. చెప్పు. అరే ఆగండి, మీరు చెప్పాక ఆరా చెప్పు. ఒక్క నిమిషం. వాళ్ళకి మీరు చెప్పేంత ఓపుకున్నప్పుడు నేను చెప్పేంత అంత ఓపుకుంటుంది వాళ్ళకి. 2 minutes చెప్పు.
2 minutes ఎందుకు మీ ఇంటర్వ్యూ ఇప్పుడు నా ఛానల్ మీ ఇంటర్వ్యూ ఇచ్చారు మాట్లాడుకో హక్కు ఉన్నది కదా. ఆ సమాజం వల్ల నువ్వు నష్టపోయిన అంటున్నావు కదా, ఆ సమాజం ఎట్లా నష్టపోయినావు నువ్వు చెప్పు. ఇట్లా లోకం కాకులు అని చెప్పేసి నేను ఆన్సర్ చెప్పండి మీరు యాంకర్ మీరు ఆన్సర్ చెప్పండి. లోకం కాకులు కాదు ఇప్పటికి, నువ్వు చేయడం వలన వాళ్ళు నిన్ను అడుగుతున్నారు. సరే ఒక్క నిమిషం ఎగ్జాంపుల్ మేము ఇట్లా ఊకుంటాం, ఇట్లా మేము ముందు ఊకుంటాం, మీరు ఏమంటారు? కాదు అట్లా అంటారా? అది 10 మంది ఊకుంటే ఏమంటారు? తిడతారు. అదే యాంకర్ మీరు ఏమంటారు? మేమేమని కాదబ్బా, సమాజం వల్ల మీరు నష్టపోయినా చెప్పారు మీరు, దాని మీద మాట్లాడు. దాని మీద మాట్లాడు. ఎట్లా ఎట్లా నష్టపోయారు వాళ్ళ వల్ల మీరు? ఎట్లా అంటే చెప్పుడు తాగడం వల్ల నష్టపోయినావు నువ్వు. తాగడం మీరు అనుకుంటా. ఎగ్జాంపుల్ చెప్తానా, మీరు ఇప్పుడు షూటింగ్ పోయేటప్పుడు మీరు ఇక్కడ తాగచ్చిల్లాడా మన అన్నారు 10 మంది. నేనా? నేను షూటింగ్ తర్వాత తాగుతాను, ఇప్పుడు తాగను. అది ఇప్పుడే అక్కడ షూటింగ్ మేకప్ వేసుకున్నాం. ఎవరేం తాగుతారా బా, తాగడం ఓకే, మొత్తం బ్రాండ్ అవడం వేరు. ఊరంతా ఎక్స్ట్రా మాట్లాడదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఓకే, మీరు ఒక మంచి క్యాండిడేట్. ఏం క్యాండిడేట్? యాక్టర్, మంచి యాక్టర్. నిన్ను చూసి నమ్ముతారా? నేను తిరిగాను, నీకు ఎవరు చెప్పాడు? రాంగ్ ఇన్ఫర్మేషన్. నాకు కూడా రాంగ్ అనుకోవచ్చు కదా మీరు. లేదా మీరు తాగుతారని పగడ్బందీగా చెప్తున్నారు నాకు. అదే మీరు పక్కా షూటింగ్ మంచిగా మాట్లాడతారా? నీకు ఒక 90 కావాలా చెప్పాను సార్, అట్లా అడగండి. తాగుతారా? తాగినాక మాట్లాడతారా? అదేంది అండి, అదేంది పిలిపించి ఇంటర్వ్యూకు చూడండి ఆడియన్స్, చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు అరవింద్ గారు. మంచి టాలెంట్ పర్సన్ అయినా, కానీ ఎందుకు ఆపేసింది వీడియోలు? ఎందుకు ఆపేసి వీడియోస్ కావాలి ఇప్పుడు, కానీ మీరు చేయాలి. అనుకోండి తప్పే ఉంది. మంచిగా మాట్లాడు, నేను మంచిగా మాట్లాడు. ఓకే, మంచిగా మాట్లాడు. నన్ను ఏదో తాగుతాను, నన్ను ఏదో నువ్వు మీరు షూటింగ్ మీద రాంగ్ ట్రాక్ పట్టేది. సార్ మీరు షూటింగ్ మీద తాగుతారు కదా, షూటింగ్ మీద తాగు. నేను సార్ మేము కూడా మాట్లాడుకోండి. నేను మొత్తం అంత వర్క్ అంతా అయిపోయిన తర్వాత తాగుతాను. నేను మీలా రోడ్ షోలు అవి చేసుకుంటూ ఉంటాట, ఏదో ఏంటిది అది క్యాటరింగ్ కూడా చేస్తారు మీరు అప్పుడప్పుడు. చేయం సార్, అది ఫ్యూచర్లో ఇన్ని ఎప్పుడు చేసినాం. నువ్వు తాగుడు బంద్ చేస్తావా లేదా? వేసుకోండి సార్ దగ్గరికి, వేసుకోండి, పెద్ద వేసుకోండి సార్ దగ్గరికి. మంచి చెప్తా ఇట్లా ఆడియన్స్ గారు చెప్పండి. సూపర్ సూపర్ సార్, సూపర్ సూపర్ సార్. సూపర్ సార్. మీరు ఏమనుకుంటారు ఫస్ట్? ఇప్పుడు మీ ఉద్దేశం ఏం లేదు సార్, మీ ఇంటెన్షన్ ఏంటి చెప్పండి సార్. ఏం లేదు సార్, ఏం లేదు చెప్పండి. యాజ్ ఏ యూట్యూబ్ ఛానల్ అందరు సపోర్ట్ చేస్తారు, మీరు కూడా వచ్చి మీరు సపోర్ట్ చేసిన యాజ్ యాంకర్ గా నేను ఒప్పుకున్నా. చేయండి, సపోర్ట్ చేయండి. చేస్తాం. స్టార్ట్ చేయొచ్చు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు మనం వీడియోస్. చేయొచ్చు సార్. మంద అయితే ఎప్పుడు అప్పుడు తాగొచ్చు, మధ్యాహ్నం, సాయంత్రం, పొద్దున లేచుకుంటూ తాగొచ్చు, కానీ వీడియోలు మాత్రం దానికి టైం ఉంటుందా? పైకి పోవాలని ఎదిగేటప్పుడు కిందికి దొక్కేటప్పుడు చాలా మంది ఉంటారు సార్. కిందికి దొక్కటి వాళ్ళు ఎవ్వడు ఉండడు. ఎవరైనా బాగుపడాలి, పైకి రావాలి, 4 పైసలు సంపాదించుకోవాలి, ఫ్యామిలీని కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. పెళ్లి చేసుకోవాలి, పిల్లలు అందరికి ఉంటుంది అబ్బా. కానీ నేను ఎవరు నష్టపోయాలి, నీకు నువ్వే నష్టపోతాను. దట్ ఓన్లీ డ్రింక్. అరవింద్ గారు మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చెప్పాలండి? మీ ఫాదర్, మదర్ ఎవరు? మదరు, ఫాదరు ఇన్ విలేజ్. ఓకే. అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరు లేరా? అన్న ఉన్నాడు. ఓకే. యాజ్ ఏ యాక్టర్. అన్న ఏం చేస్తాడు? యాజ్ ఏ యాక్టర్. యాక్టరా? ఏ సినిమాలో చేస్తాడా? సినిమా చెప్పుకున్నాను, సినిమా చెప్పుకున్నా మేము బాగుపడతాము. ఇలా చేసిందా మరి? యాక్టర్ చేసి మీలాగా యూట్యూబ్ చేసిందా? డాడీ ఏం చేస్తాడు? డాడీ మేస్త్రి పని, చిన్నగా మన ఇంటికాడ విలేజ్ ఎట్లా చేస్తారో అట్లా విలేజ్ పని. మ్యారేజ్ అయిందా అండి అరవింద్ గారు? లేదు. ఎందుకు చేసుకోలేదు? మీ ఏజ్ ఎంత ఉంటుంది? 23. చిన్నపిల్లగాడు. 23 చిన్నపిల్లగాడు. గడ్డం మీసాలు బాగా పెరిగినాయి. అది ఉంటాయండి, ఎవరికైనా ఉంటాయి. ఇట్లా చేస్తే పిల్లలు ఇస్తారు ఎవరు? ఇస్తారు. ఎట్లా? ఇన్ ఫ్యూచర్ లా ఇప్పుడు మంచి పని చేస్తే ఎవరైనా ఇస్తారండి. తాగి తందనాలు రోడ్ల పొడి తిరిగి ఇటు అటు షాపుల పొడి. అది విలేజ్ కదా అండి. విలేజ్ సిటీలో వేరే అవుతుందా? సిటీలో సిటీకి పోతే మారుతారా? మంద ఆకుండా అయిపోతారా? చెప్పకు నువ్వు అసలు నీకు పిల్లని ఎట్లా ఇస్తారు? వాళ్ళు తప్పు పట్టినట్టు అవుతుంది కదా. నేను చెప్పుకోవాలి వాళ్ళ గురించి. 24 years అన్నావు కదా, 24 years మీరు ఎట్లుండాలి? ఇప్పటి వరకు ఆల్రెడీ ఎదిగిపోవాలి పైకి. తొక్కుతుంది కదా అండి. తొక్కరండి, ఎవరు తొక్కుతారండి? మీరు నీకు చేత కాక నువ్వు మందుకు బానిసను, డ్రగ్స్ తీసుకుంటారండి మీరు? ఇఫ్ యూ డోంట్ ప్లీజ్ రిక్వెస్ట్ నో డ్రగ్స్. మరి ఏం తీసుకుంటారు?
ఏం తీసుకో ఓసియా ఓసి అంటే ఏందండి చెప్పండి ఒరిజినల్ సైజ్ అని అది మాకు తెలియదు అండి అది మీరు చెప్తే మాకు తెలుసు. చీప్ లిక్కర్ అని ఉందండి అది మాకు తెలియదు అది తాగుతారా తాగామండి. మరి ఎట్లా మీకు పిల్లలు ఎట్లా ఇస్తారు ఒక్క నిమిషం ఎగ్జాంపుల్ చెప్తామండి. చెప్పండి ఇప్పుడు సాగదేకండి స్టార్ట్ చెప్పండి షార్ట్గా టైం కూడా తాగమండి. ఆడియన్స్ ఇంత చూడాలంటే ఇప్పుడు దేవునూరు అరవింద్ అని కాకులు మన ఏంటిది కోడై కూస్తాను కాకులు కాదు కోడై కూస్తాను కానీ నాకు తెలుసు కాబట్టి మీ వాళ్ళందరూ చెప్పుకోండి. ఈ ఛానల్ చెప్తాను ఏం మాట్లాడతాను జాబ్ మీ ఛానల్నే మీకు ఇంటర్వ్యూ చేయాలని నా కోరిక. ఓకే టాలెంట్ పర్సన్ కాబట్టి ఓకే ఇప్పుడు వీడియో చేస్తారా చేయరా మీ ఇయర్స్ మీ గడ్డ మీ మీసాలు చూస్తే భయం వేసినట్టు అనిపిస్తాను నాకు వాస్తవం చెప్పాలంటే. తొక్కడం ఇక్కడ తొక్కడం నీకు శాతగాక నువ్వు తొక్కడం అని మంది మీద చేస్తాను తప్పితే నీతోటి నేను మంది మీద ఇండస్ట్రీ ఎవరి మీద చేస్తాను అబ్బా. తప్పు నువ్వు తాగినావా అబద్ధం అనుకుంటా సార్ మీరు అనుకుంటా స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు కొంచెం అనుకోండి సార్ మీ ఇష్టం సార్. తాగిరా తాయి ఇంటర్వ్యూ రావాలా సార్ తాగినట్టు అనిపిస్తుంది వాసన కూడా వస్తుంది అది మీ తాగుడు మానరా నువ్వు బుద్ధవాళ్ళు తాగి ఇక్కడికి స్టూడియోకి వచ్చిన ఏం సార్ స్టూడియోకి రావాలని మీకు తాగా స్మెల్ వస్తుంటే నాకు అర్థమవుతుందా సార్ ఎందుకు పిలిచి సార్ మీరు నీ జీవిత చరిత్ర ఏందో నీ కథను తెలుసుకుని బయోగ్రఫీ ఏందో తెలుసుకుందామని అక్కడ పిలిచోట్ల అనుమానించారు సార్ మీరు. అవమానం కాదబ్బా నువ్వు తాగిన వాస్తవానికి ఎక్కడ సార్ ఆడియన్స్ మీరు చూడండి తాగినట్టు అవ్వబడుతున్నా ఒకసారి చూడండి సార్ అనుకోండి ఫేస్ ఎట్లా కొడతా మళ్ళీ సింపుల్ ఏం సార్ చేయదు సార్ చేయద్దు చేస్తావా ఏం సార్ ఫేస్ చూపెడతాను ఏం సార్ చూపెట్టుకుంది ఆడే తెలువా ఏ సార్ దిమాగ్ పనిచేస్తా దిమాగ్ ఉన్నది సార్ దిమాగ్ మెదడు ఉన్నది సార్ రిక్వెస్ట్ చేయండి సార్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. ఏం స్టూడియో కోసం తాగి రాకు నీ కోసం అందుకని పిలిచింది సార్ మమ్మల్ని ఎందుకు పిలిచింది సార్ ఇప్పటికైనా మారు అని చెప్తాను నేను నా ఛానల్ కదా సార్ మారకపోతే నేనే కొడతా నేను జోకా నేనే ఓ కెమెరా మ్యాన్ ఇట్లా మేము పిలిచిన సార్ పిలిచినందుకు ఎట్లా సార్ నేను ఇంటర్వ్యూ తీసుకోవాలని నేను వచ్చిన ఇక్కడికి అవును రిక్వెస్ట్ మాట్లాడండి సార్ మంచి రిక్వెస్ట్ మాట్లాడండి రిక్వెస్ట్ నువ్వు తాగి వచ్చినాక స్టూడియోకి వస్తావు తాగలు నువ్వు తాగలేదు సార్ ఇంకోసారి తాగి రాకు కొంచెం జాగ్రత్త మంచిగా ఉండు. ఎందుకు సార్ అట్లా ఇవ్వరు సార్ మీరు యాజ్ ఇంట్రెస్ట్ లా తాగడంలో ఉన్నారు సార్ తాగుతారా మొత్తం టోటల్ గా మన అంబిషన్ పక్కకు పెట్టి మొత్తం మంద మీదనే అది డిపెండ్ అయి ఉండడం కరెక్ట్ కాదు కదా. నా ఇంటర్వ్యూ మీరు తీసుకున్నా సార్ మీకు ఎలా అనిపించింది? విక్రమార్కుడు సినిమాలో చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు సార్ ఆ క్యాండిడేట్ పోయి తాగుతాడు అక్కడ తాగి వేసుకోండి ఇష్టం అది ఇట్లా చూపెట్టాను మీరు ఏమనుకుంటారు ఎట్లా ఇట్లా చూపెట్టాను సార్ ఎందుకు వేసుకుంటావు అట్లా ఎందుకు వేసుకుంటావు అట్లా చెప్పు అది మీరు చెప్పండి సార్ అట్లా ఏం వేసుకుంటారు సార్ ఒక రిపోర్టర్ ముందుకు వచ్చి నువ్వు ఈ కాలు మీద కాలు వేసుకుంటావా ఇప్పుడు అర్థమవుతా నువ్వు తాగిన వాళ్ళు సార్ మీరు అనుకున్నా సార్ ఒక్క విషయం సార్ చెప్పు ఎగ్జాంపుల్ చెప్తా చెప్పు ఇట్లా కాలు వేసుకుంటాం మీరు ఏమనిపించింది సార్ ఇట్లా అంటే కాలు మీద కాలు వేసుకుంటారు ఇక్కడ ఒక స్టూడియోకి వచ్చి రిపోర్టర్ ముందు మాట్లాడేటప్పుడు ఇది వేసుకుంటారు మీరు ఏమనుకుంటారు ఆడియన్స్ చూస్తాను కొంచెం లేదు ఏం మాట్లాడుతున్నారు సూపర్ సార్ సూపర్ సార్ అందుకే తయారు చేయడం ప్రార్థన ఆడియన్స్ అర్థమవుతుందా మీకు ఈ క్యాండిడేట్ ఇట్లా తాగిండు సార్ ఒక్క నిమిషం అయిపోయింది సార్ వాళ్ళందరికీ ఈయన కాడ ఒక యూట్యూబ్ ఛానల్ అంట ఈయన వీడియోస్ చేస్తాడట ఈ తాగొచ్చి కాళ్ళ మీద కాలు ఒక మనిషికి సంస్కారం లేదు సార్ ఏం మాట్లాడుతాను సారీ ఫర్ సార్ ఆడియన్స్ ఎవరి బ్రతుకు వారిది ఎవరి కథ వాడు ఎవరు చెప్తే వినడు అది కాదు ఎవరి జీవితం వాంది ఎవరి భవిష్యత్తు వాంది ఎవరు ఎట్లా పాడవుతుందో మనకు తెలియదు. ఆడియన్స్ ఈ మరో దేవుడు అరవింద్లా కాకుండా నేను నవ్వొస్తుంది అరవింద్ని చూస్తే మన గోల్ మనం రీచ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోల్ను వదిలిపెట్టి ఈ తాగుడుకో డ్రగ్స్కో అటు ఇటు అంబార్లకు అటు ఇటు గుట్కాలకు మనం ఎప్పుడు బానిస కావద్దు. మన గోల్ మనం రీచ్ కావాలి. మనం నమ్ముకున్న మన ఫాదరు మదరు మన ఫ్యామిలీ ఉంటుంది, ఎంతో పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ కోసమైనా మనం జాగ్రత్తగా ఉండాలి. అడిక్ట్ కావద్దు ప్లీజ్. దయచేసి అందరికీ నమస్కారం.